తీరం దాటనున్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో విశాఖపట్నం కల్లోలంగా మారింది. తుఫాన్ ప్రభావంతో కాకినాడ, విశాఖ కేంద్రంలో తీవ్ర గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. బీచ్లకు పర్యాటకులు, స్థానికులు రాకుండా నివారించేందుకు పోలీసులు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ బీచ్ వద్ద నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తుఫాన్ ప్రభావం అయితే పూర్తిగా కనిపిస్తుంది. పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొంతాన్ తుఫాన్ ప్రభావం అయితే విశాఖపట్నం సముద్ర తీరంలో అల్లకల్లోలంగా కనిపిస్తున్న పరిస్థితి మనం విశాఖపట్నం సముద్రంలో అయితే ప్రస్తుతం చూస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడికక్కడ అలలు తీరం అయితే 3 నుండి 4 కిలోమీటర్ల పై ఎత్తుగా అయితే ఎగుస్తున్న పరిస్థితి ఉంది. రాకాసి అలలు అయితే మరీ తీరం వెంబడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అధికార యంత్రాంగంతో పాటు మొత్తం పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు అయితే పోలీసులు కూడా నిత్యం కూడా సమీక్ష నిర్వహిస్తూ ఎక్కడ ఎవరు నిలబడకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇక్కడ నిలబడే ప్రయత్నాన్ని అయితే చేస్తారో వెంటనే ఆ యొక్క వాహనాలన్నింటినీ కూడా తొలగించేందుకు, అలానే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పేసి అయితే పోలీసులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా తుఫాను ప్రభావం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో అయితే తీరం దాటే అవకాశం ఉండడంతో కాకినాడ అలానే విశాఖపట్నంలో ఇక దీనికి సంబంధించి భారీ ఎత్తున అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పలు రైళ్లు 43 రైళ్లు అయితే విశాఖ మీదుగా వెళ్లే వీటిని రద్దు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైలు శాఖ అయితే ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. అలానే ఆ ఏపీఎస్ఆర్టీసీ కూడా పలు బస్సులను కూడా ప్రస్తుతం రద్దు చేసింది. సీలేరు మీదుగా వెళ్ళే భద్రాచలం వెళ్ళే బస్సులను కూడా ప్రస్తుతం రద్దు చేయడం అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అలానే స్థానికంగా కూడా చాలా చోట్ల అయితే బస్సులను కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో అయితే చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. మొత్తం రాకాశయాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం పరిధిలోకి ఎవరు వెళ్ళినా సరే పూర్తిగా లోపలికి తీసుకెళ్లిపోయే విధంగా అయితే ఒక ముందుకొచ్చే ప్రయత్నాన్ని అయితే సముద్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క తుఫాను ప్రభావం రేపు సాయంత్రం అయితే పశ్చిమ గోదావరి, అదే ప్రస్తుతం అంబేద్కర్ జిల్లా కోనసీమ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు తీరం దాటే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా దాదాపు సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా బంగాళాఖాతం మొత్తం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారి మరింత వాయుగుండంగా మారి ప్రస్తుతం వాయుగుండం తీవ్ర తుఫాను దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ దారి కారణంగా అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా అవతల శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే ఈ యొక్క సాగర సంద్రం విశాఖ నగరం ఏదైతే ఉంటుందో ప్రస్తుతం పర్యాటకులందరినీ కూడా పోలీసులు వాళ్ళ కట్టడి చేసి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ పంపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇదంతా కూడా కోస్టల్ ఏరియా, బీచ్ రోడ్డు మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో ఉండడంతో అయితే వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేసుకొని ఎక్కడికక్కడ అందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో మరింత ఉధృత పెరిగే అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దీనికి సంబంధించి ఏ ఏర్పాట్లు చేయాలి అన్నింటి కూడా అధికార జిల్లా యంత్రాంగం సైతం కూడా అన్ని ఏర్పాట్లు చేసి అడ్డుకోవడానికైతే అన్ని విధాలుగా అయితే ఈ యొక్క తుఫాను ప్రభావంలో ప్రాణ ఆస్తి నష్టాలు రెండూ లేకుండా ఉండేందుకైతే తగు చర్యలు తీసుకుంటున్నామని అయితే జిల్లా కలెక్టర్ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ముందస్తు జాగ్రత్తల్లో అయితే ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కానీ స్థానికంగా స్వచ్ఛంద సేవా సంస్థల నుండి కూడా చాలా మందిని తీసుకొచ్చి నిలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ముఖ్యంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కూడా దీనిపైన సమీక్ష నిర్వహించి ఎటువంటి జాగ్రత్తగా అయినా తీసుకోవాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఎంతోమంది వారి యొక్క జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉండడంతో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సేఫ్ షెల్టర్స్లోకి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ షెల్టర్స్ లోపలికి అందరూ కూడా చేరుకోవాలని, ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండద్దని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అలానే లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ కొండ చెరువుల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ వారి యొక్క ప్రయాణాలను కూడా నిలుపుదల చేసుకోవాలనే విషయాన్ని అయితే ప్రస్తుతం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.